సంగీతము శబ్దార్థ నిర్వచనం. సమ్యక్ గీతం, సుష్టు గీతం, సుగీతం అని సంగీతమునకు నిర్వచనము. శ్రావ్యమైన మనోహర గేయమే సంగీతం. అందమైన ప్రకృష్టమైన గేయమే సంగీతం. దీనికి రసానందజనక క్రియాలాలిత్యమే పరమావధి. గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే. గీత వాద్య నృత్యముల మూడింటి చేరికయే సంగీతము. గీతమనగా పాట, సంగీతమనగా గీత గాన నృత్యముల మూడింటి చేరిక. రసప్రపూర్ణిత శ్రావ్యధ్వనుల చేరిక గీతమని, మాధుర్యప్రద వాద్యము అభినయపూర్వక నృత్యముల మూడింటి సమాహారమే సంగీతమందును. కాలాంతరమున నృత్యము ప్రత్యేకత సంతరించుకొనగా గీత వాద్యోభయములే సంగీతం అనబడినవి. సంగీతము సాహిత్యము సరస్వతీదేవి స్థనద్వయమని, అందు సంగీతము మధురాతి మధురము, భావము భాష అర్థము తెలియకున్నను నాద సౌఖ్యముచే ఆకర్షణీయమైనది. సాహిత్యము అర్థభూత పదవాక్య ప్రచోదితమై ఆలోచన సేయు కొలది విస్తృత భావార్థములు గోచరించి అమృత తుల్యమగునని శ్లోకార్థము. నాదము లేనిదే గీతము లేదు, గీతము లేనిదే స్వరము లేదు, స్వరము లేనిదే రాగము లేదు. జగత్తంతయు నాదమయమే అని తెలుపబడినది. లోక వ్యాపారము నాదముచే అభివ్యక్తమగు నిరూపణ అయినది. సంగీతమే గాంధర్వమని తౌర్యత్రికమని చెప్పబడినది. గాంధర్వమే ఉపవేదముగా తెలుపబడినది. స్వరతాళ పదాశ్రయమైనది గాంధర్వం. స్వరం అంటే ధాతు, పదం అంటే మాతు, తాళముల మూడింటి సమాహారమై గాంధర్వమై ఒరగినది. ఋగ్వేదము నుండి పాఠము, యజుర్వేదము నుండి అభినయము, అథర్వణ వేదము నుండి రసము స్వీకరించబడి సామమే గేయ రూపమున గాంధర్వమైనది. కాగా కొందరు మహాదేవుడు గాంధర్వము సృష్టించి సర్వజన సౌలభ్యముగా పురుషార్థముల పొందుటకై పార్వతి నంది బ్రహ్మలకు ఉపదేశించనని బ్రహ్మ నుండి భరతుడు స్వీకరించి లోక ప్రయోజనమనరించనని తెలుపుడు. శ్రీ పురందరదాసులు, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజాది మహావాగ్గేయకారులు భక్తిని గరపుటకై సంగీతము అంటే గాంధర్వమును ఆధారముగా కొని నాదోపాసన చేసి లోకశ్రేయస్సుకు నడుము కట్టి కృతకృత్యులైరి.